కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణారెడ్డి గారు, తెలంగాణ స్టేట్లో అధికారం ప్రధాన ప్రతిపక్షం, అదేవిధంగా బీజేపీ లోక్సభ ఎలక్షన్స్లో కొట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఈ వాటర్ పంపకాలు, నీటి పంపకాలకు సంబంధించి కదా మెయిన్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి రగడ రచ్చ రాజకీయం అంతా కూడా. అది అసెంబ్లీలో కూడా తేల్చుకుంటామని చెప్తున్నారు, సవాళ్ళకు సిద్ధమవుతున్నారు రెండు పార్టీలు కూడా, అంటే అధికారం ప్రతిపక్షం రెండు పార్టీలు. మరి బీజేపీ ఏంటి, కేంద్రానికి ఎప్పుడు అంగీకరించారు, ఎప్పుడు అంగీకరించలేదు, మీ ఎల్పీ లీడర్ ఎవరు, ఇవన్నీ కూడా అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉందా బీజేపీ ఎమ్మెల్యేలో? మేడం, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు, అలాగే ఈ యొక్క చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభోదయము. ఈ మొన్న కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నది ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి మళ్ళొకసారి పార్లమెంటు ఎలక్షన్ లో తెలంగాణ సెంటిమెంట్ ను ఎలా రగిలించాలి అనే దాని మీదనే దృష్టి పెట్టారు తప్ప వాస్తవాలను పక్కదో పట్టిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన నాడు విభజన చట్టము కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డిగా గొప్పగా మాట్లాడుతున్నాడు, ఏదో ఏదో జరిగింది, ఏదో అయిపోయిందని. మీ పార్టీ కదా తెలంగాణకు అనుకూలంగా రాజకీయ లబ్ధి కొరకు అప్పటిదప్పుడు విభజన చట్టం ఏర్పాటు చేసి మీరు అధికారాన్ని నిలబెట్టుకుందామనే ఒక ధ్యాసలో తప్ప తెలంగాణకు ఆంధ్రకు న్యాయం చేయాలి, హక్కులను వాళ్ళను పరిరక్షించే విధంగా ఉండాలని విభజన చట్టాన్ని సక్రమంగా తయారు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడము తెలంగాణ సమాజంలో మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి మాట్లాడుతున్నారు మాటలే. పవన్ గారు మీరు ఆగండి, మీరు ఎంత కొంతెత్తుకున్న అధికార బలంతో మాట్లాడినా తెలంగాణ సెంటిమెంట్ తోటి లాభపడదామనే ప్రతి పార్టీ చూస్తుంది తప్ప కేసీఆర్ గారు కూడా వచ్చిన 10 సంవత్సరాలలో తెలంగాణ సమాజము దేని గురించి తెలంగాణ కావాలని కొట్లాడిందో దాంట్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చడానికి పూనుకోకుండా అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయాలి, మా దొర అహంకారాన్ని ఎలా చూచాలి, నోరెత్తిన వాళ్ళను ప్రెస్లు చేసి ఎట్లా పోలీస్ స్టేషన్లలో పెట్టాలి, ఎలా కేసులు పెట్టి హింసించే అనేదే ఆలోచన చేసింది. కానీ తెలంగాణ సమాజము నీళ్లు నిధులు నియామకాలు అనే పోరాటం చేసిన వ్యక్తులకు, కేసులు పెట్టించుకున్న వ్యక్తులకు, సర్వస్వం కోల్పోయిన సబ్బండ వర్గాలకు న్యాయం చేద్దామనేది కేఆర్ గారికి ఆ కోరిక లేకుంటే, ఆ యొక్క ఆలోచన కూడా లేకుంటే ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకోవాలి, దాని మీద రాజకీయ లబ్ధి పొందాలనేదే తప్ప అసలు తెలంగాణ సమస్యలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ముందుగా జనాభా నిష్పత్తి ప్రకారము ఉద్యోగాలు. ఓకే కృష్ణారెడ్డి గారు మనం ఈ రోజు సమస్యల గురించి కాదు, మెయిన్ గా తీసుకున్నటువంటి టాపిక్స్ ఒకటి వాటర్ డిస్ట్రిబ్యూషన్స్ ఏదైతే వాటర్ పంపకాలు ఉన్నాయో అది మెడికెట్ గురించి కూడా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా హాట్ టాపిక్ గా ఉంది కాబట్టి. అసెంబ్లీ సెషన్స్, లోక్సభ ఎలక్షన్స్ లో ఉండే కార్యాచరణ తర్వాత మాట్లాడదాం. 6 గ్యారంటీలా లేదంటే ఏమేమి ఇవ్వాలి, నిజంగానే ప్రజలైతే చూస్తూ ఉన్నారుగా, అసెంబ్లీలో చూశారు, లోక్సభలో కూడా చూస్తారు ఏ విధంగా ఉంది పాలన, ఎవరైతే బెస్ట్ అనేది. మీ పార్టీ ఎందుకంటే మెయిన్ గా కేంద్రంలో ఉన్నది బీజేపీయే కాబట్టి, ఎన్డీఏ కూటమి కాబట్టి, ఎప్పుడు ఏ పార్టీ కేంద్రానికి అప్పగించింది, రెండు పార్టీలు కూడా దాని మీదే కదా వెర్షన్స్, మేము కేంద్రానికి అప్పగించలేదు, మా 10 సంవత్సరాల్లో 2 years ఇచ్చేసారని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, లేదు గతంలోనే ఇచ్చున్నారని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ. క్లారిటీ వస్తుంది కేంద్రం కదా, ఆధారాలతో చూపిస్తా ఉంటున్నారు కదా, మీరేమంటారు? మేడం, కరెక్ట్ మీరు అన్నది. దీంట్లో మేము ఫస్ట్ సమస్యను సృష్టించడానికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? విభజన చట్టాన్ని కరెక్ట్ గా పొందుపరచకుండా, ఎవరి వాటాలను వాళ్ళను తేల్చకుండా
అప్పటికప్పుడు తెలంగాణ సమాజం ఇబ్బంది పడేటట్టు, ఆంధ్ర సమాజం ఇబ్బంది పడేటట్టు విభజన చట్టాన్ని తయారు చేసి 2 రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీది. ఆనాడు విభజన జరిగితే అధికారంలోకి వస్తామనే ఆలోచనతో ఉన్నది. ఆ రోజు కాంగ్రెస్ లోనే మెర్జి చేస్తాను టిఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ ను మూలతా కొట్టించి ఆనాడు విభజన చట్టాన్ని సక్రమంగా జరగకుండా ఎలాంటి ఇది లేకుండా సహకరించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఒక సమస్యను సృష్టించేసి కేంద్రం పైకి తోసేసి మీరు తీర్చలేరు అంటే ఎంతవరకు సమంజసము? ఒక సమస్యను సృష్టించేటప్పుడు ఇబ్బంది కాదు, దాన్ని తీర్చేటప్పుడు 2 రాష్ట్రాల ప్రయోజనాలు ఏ మాత్రం కూడా ఇబ్బంది జరిగినా 2 రాష్ట్రాల ప్రజలు ఒప్పుకునే విధంగా ఉండాలి. ఇందులో ఏమైతుందంటే సమస్యను కేంద్రం ఎప్పటికప్పుడు పరిష్కరిద్దామన్నా వీళ్ళు ఏంటంటే ఆ సమస్యను చూపించేసి రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలి ఆ సమస్య మీద. మీరు మొన్ననే చూసినాము అసెంబ్లీ ఎలక్షన్లు. రేపు ఓటింగ్ అనంగా నాగార్జున సాగర్ ఆయకట్టు మీదకి బ్రిడ్జ్ మీదకి ఆంధ్ర పోలీసులు ఎట్లుంటారు? దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి 2 రాష్ట్రాల ప్రజలు తప్పుదోవ పట్టించడానికి 2 ప్రభుత్వాలు ఎంత ట్రై చేసినా ప్రజలైతే చూసారు కదా కృష్ణారెడ్డి గారు. అదే ఏది చేసినా రాజకీయ నాయకులు ప్రజలకు తెలియదు అనుకుంటే అది అవివేకం. ప్రజలకు తెలుసు, కానీ వారికి సమయం వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్ టైంలో ఇవ్వాల్సిన ఫలితం, ఇవ్వాల్సిన తీర్పు అంతిమంగా ఇవ్వడం జరుగుతోంది. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి జయరామ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరామ్ గారు, తెలంగాణ పాలిటిక్స్ చూస్తున్నాం, గత నుంచి చూస్తున్నాం.